మరి ఆదిలాబాద్ జిల్లాలో జిన్నింగ్ మిల్లుల బంద్ కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. L1, L2 నిబంధనలు తొలగించాలనే డిమాండ్తో బంద్ పాటిస్తున్నారు. మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. మా ప్రతినిధి సారంగపాణి మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. వాళ్ళ సమ్మెలో భాగంగా ఈరోజు పత్తి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశారు. అటు సీసీఐ కావచ్చు, ఇటు ప్రైవేట్ కావచ్చు, మార్కెట్ యార్డులో రైతుల నుంచి పత్తి కొనుగోలు అనేది పూర్తిగా నిలిచిపోయింది. అయితే ముందస్తు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో మార్కెట్కు సంబంధించిన అధికారులు ఇప్పటికే మార్కెట్ యార్డులో కొనుగోలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులకు సంబంధించిన వ్యాపారులు L1, L2 నిబంధనలను తొలగించాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. నిబంధన ఏదైతే ఉందో దాన్ని సడలించాలని డిమాండ్ చేస్తున్నారు జిన్నింగ్ సంబంధించిన వ్యాపారులు మనకు అందుబాటులోను. సార్ చెప్పండి, L1, L2 వల్ల వచ్చే సమస్య ఏంటి? మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? అంటే L1, L2 అనేది ఇక్కడ ఎన్ని మిల్లులు ఉన్నాయి, అన్ని మిల్లులకు L1, L2, L3 ఎన్ని మిల్లు ఉంటే అన్ని 8, 9, 10 వరకు కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఒక మిల్లుకు 130 పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ ప్రకారంగా వాళ్ళు L1, L2 నిర్ణయిస్తారు. అయితే దాని ప్రకారంగా మొదలు 3 మిల్లులు స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే 33% స్టార్ట్ చేశారు. మళ్ళీ స్ట్రైక్ అని వెళ్ళేసరికి మళ్ళీ ఒక 2 మిల్లులు స్టార్ట్ చేశారు. అంటే ఒక 60% వరకు స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లమెల్లగా అన్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ గత 10-12 రోజుల నుంచి అసలు ఎవరు స్టార్ట్ చేయడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు. కాబట్టి ముందస్తుగా నోటీస్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి బంద్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా ఎవరు స్పందించలేదు. కాబట్టి నిన్నటి వరకు స్పందించలేదు. కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం అయ్యే వరకు మిల్లులన్నీ బంద్ చేయడం జరుగుతున్నది. రైతులకు ఏమైనా సమస్య ఉందా? కపాస్ కిసాన్ యాప్ ద్వారా అదేవిధంగా ఇటు మిల్లులకు ఎట్లాంటి నష్టం జరుగుతుంది? అంటే ఇద్దరికి నష్టం ఉంది. ఇప్పుడు అమ్ముకోవడానికి ఇప్పుడు 5 మిల్లులు బుకింగ్ చేసుకోమన్నప్పుడు 1000 మంది రైతులు అమ్మడానికి రెడీగా ఉన్నప్పుడు 500 మంది బుక్ చేస్తున్నారు. 500 మంది బుక్ చేసుకున్నప్పుడు మిగతా 500 దొరకవట్లేదు కదా. అన్ని ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా ఈజీగా రేపు 1000 బండ్లు బుక్ చేసుకోవచ్చు. అంటే రేపు 1000 మంది కల్టివేటర్ అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ రోజు బుకింగ్ సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది ఉంది. మీరేం కోరుకుంటున్నారు? ఇది బంద్ పెట్టాలని కోరుకుంటున్నా. L1, L2 సిస్టమ్ బంద్ పెట్టేసి అందరు ఫ్యాక్టరీలు సమానంగా నడపాల. ఇప్పటికీ ఇవ్వట్లేదా? మీ మిల్లుకి ఇచ్చారా? ఇచ్చారండి. కొన్నిటికి ఇచ్చారు. కొన్నిటికి ఇచ్చారు. 5 మిల్లుకి ఇచ్చారు. ఇక్కడ బి సెక్షన్ లో 5 మిల్లుకి ఇచ్చారు. మొత్తం 10 మిల్లు నడుస్తున్నాయి. ఇంకా 9 మిల్లు నడాలి ఇక్కడ. అంటే అన్నిటికీ ఎట్ ఏ టైం ఇవ్వాలా? అన్నిటికీ ఒకటే టైం ఇస్తే బాగుంటది. మీకు సబ్సిడీలు అట్లాంటివి ఏమైనా ఇస్తున్నారా? లేకపోతే ఇప్పుడు లేదు, సబ్సిడీలు రాలేదండి, ఇంకా రావాలా. అంటే ఎప్పటి వరకు? అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖలు రాసింది సీసీఐకి, కేంద్ర మంత్రులకు సైతం లేఖలు రాస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మీతో, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే సీసీఐ వాళ్ళు ఏమైనా మాట్లాడారా? మీరేమైనా ఇచ్చారు ఇదివరకు? దేని విషయాన? దీన్ని L1, L2 తగ్గి చెప్పాం కదా, ఇది ముందు తీస్తామని చెప్పారు, మళ్ళీ తీయలేదు. కాబట్టి దానికోసం సమ్మెకి వెళ్ళాం. ఎప్పటి వరకు ఇది ఎప్పుడు డిక్లేర్ అవుతుందో అప్పటిదాకా ఉండేది. మొత్తానికైతే ఈ నిబంధనలు ఎప్పుడు తొలగిస్తుందో అప్పటి వరకు తమ నిర్ణయాన్ని మార్చుకోబోము, తమ సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు. దాంతోపాటు కపాస్ కిసాన్ యాప్ ద్వారా సైతం రైతులకు పూర్తి స్థాయిలో పత్తి అమ్ముకునే వెసులుబాటు లేదు. అదేవిధంగా జిన్నింగ్లకు సైతం ఇబ్బంది అవుతుంది. దీంతో పాటు భారం సైతం పడుతుందని జిన్నింగ్ సంబంధించిన వ్యాపారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV.